చాలా ఏళ్ల నుంచి ఒక హ్యాబిట్లో ఉన్న వాళ్ళకి అమాంతం డైట్ షిఫ్ట్ అయిపోయి ఉత్త చికెన్ తిను ఉత్త పన్నీర్ తినంటే కష్టం. సీలియం హస్క్ లాంటి ప్రోబయోటిక్స్ యాడ్ చేసి బైండర్ని యాడ్ చేసుకుంటే ఒక పిండిలాగా తయారు చేస్తే ఎట్లా ఉంటుంది? మిరకల్ రైస్ ఏమాత్రం మనకి కార్బోహైడ్రేట్ ఉండదు. 2-3 రోజులు వాడి చూడండి, ఓన్లీ ఆ రైస్తోనే తినండి, ఫైండ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అల్ట్రా లో కార్బ్ బ్రెడ్, ఈచ్ స్లైస్ హ్యాస్ 5 grams of carbs. మిరకల్ నూడిల్స్, ఇది డైరెక్ట్ గా మనం స్టర్ ఫ్రై చేసుకుని కావాల్సిన వేసుకుని తినేయడం అంతే కదా సార్. ఎగ్ నూడిల్స్, వెజిటబుల్ నూడిల్స్ చేసుకోవచ్చు. పన్నీర్ బర్గర్, ఈ బన్ లో కూడా ఏమాత్రం కార్బ్స్ లేవా? పన్నీర్లో ఉన్న ప్రోటీన్ అంతా ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ 15 grams of carbs. మిరకల్ రైస్ తో చేసిన బిర్యానీ ముందు తీసుకురావడానికి 3 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే గానీ అవ్వలేదు. సప్లిమెంట్స్ వాడుతూ డైట్ లో జాగ్రత్తలు తీసుకోండి అంటున్నప్పుడు అంత ముందు మీకు వచ్చే కోపం ఇప్పుడు రాదు, ఎందుకంటే మాకు రావాలి కోపం, ఇప్పుడు మీరు చేయలేనంటే వాట్ ఆర్ యూ డిప్రైడ్ ఆఫ్? మీరు ఇక్కడ ఏం ఇబ్బంది పడుతున్నారు? నథింగ్. ఇది ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాం సెల్ హెల్త్ క్లినిక్ లో. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ ఎపిసోడ్ 12. ఇవాళ నిజంగా మ్యాజిక్ ఎలా ఉంటుందో మీ అందరికీ చూపించబోతున్నాం. కారణం ఏంటంటే ఈ మధ్య నేను మామూలుగా రైస్ తినే వాళ్ళకి, రోటీ తినే వాళ్ళకి రోజు అది అలవాటే ఉంటుంది కదా, మరి ఫాస్టింగ్ చేస్తూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ కీటో డైట్ కానీ చేస్తే ఆ తృప్తి ఉండదు, ఏదో లాంటి ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది అన్న ప్రశ్నకి నాకే సమాధానం కనిపించిపోయింది అనమాట. ఇవాళ ఈ మిరకల్ ప్రోడక్ట్స్ గురించి చెప్పబోతున్నాం. చాలా జాగ్రత్తగా మిస్ కాకుండా, ఫార్వర్డ్ చేయకుండా చూడండి. I have with me the founder of Cell Health Clinics, మనందరికీ సుపరిచితులు, న్యాచురోపతి వైద్యులు డాక్టర్ చింతా రవికుమార్ గారు. సార్, వెల్కమ్ వన్స్ అగైన్. హలో అమ్మా, హౌ ఆర్ యు? డూయింగ్ వెరీ వెల్ సార్, ఆఫ్టర్ ఎస్పెషల్లీ స్టార్టింగ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్. డైట్ చేస్తున్నా, ఎసెన్షియల్ కిట్ వాడుతున్నారా? వాడుతున్నాను సార్, డైట్ చేస్తున్నాను. కార్బ్స్ తగ్గించడం ఎంత అవసరమో అది బోధపడిపోయింది. ఇంకా జన్మకి మళ్ళీ అటువైపు వెళ్ళనని డిసైడ్ అయిపోయాను సార్. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ కదా సార్ ఈ తరంలో, ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. సో ఇవాళ సార్ నేరుగా పాయింట్కి వద్దాం. మనకి నిజంగానే చాలా ఏళ్ల నుంచి ఒక హ్యాబిట్లో ఉన్న వాళ్ళకి అమాంతం డైట్ షిఫ్ట్ అయిపోయి ఉత్త చికెన్ తిను ఉత్త పన్నీర్ తినంటే కష్టం. సో మనకి ఆల్టర్నేటివ్స్ ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు కార్బ్స్కి కానీ, విచ్ ఇస్ నాట్ యాక్చువల్లీ కార్బోహైడ్రేట్ బట్ ఫీల్స్ దట్ లైక్ కార్బోహైడ్రేట్? డైట్ చేయటం కష్టం అనేది వాస్తవం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల మంది జనాభా ఉన్నారనుకోండి. 7-8 నుంచి 10 సంవత్సరాల నుంచి ఒక డైట్ విధానం అలవాటు చేయించడానికి ప్రయత్నం చేస్తే ఇప్పటికి 1,00,000 మంది కూడా చేయలే. చేసిన వాళ్ళు 10% 15% కఠినంగా చేయగలిగారు, కానీ మిగతా వాళ్ళందరూ డ్రాప్ అవుట్ అయిపోతాయి. ఒకవేళ కఠినంగా చేసిన వాళ్ళు కూడా ఆపేసిన వెంటనే మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వచ్చేస్తున్నాయి. ఇది గమనించినప్పుడు మనం కూడా అదే చెప్తున్నాం కదా, ఆహారంలో మార్పులు చేసుకోండి అని చెప్తున్నాం. అంతకుముందు నేను చెప్పినప్పుడు భయపడేవాళ్ళం డైట్ చెప్పాలంటే. మీరు కార్బోహైడ్రేట్ ఏం తినకూడదు, గ్లూకోజ్ ఉన్న ఆహారం తినకూడదు, ఎటువంటి గింజలు తినకూడదు, గింజల నుంచి వచ్చే పిండి పదార్థాలు వాడకూడదు, గింజల నుంచి వచ్చే నూనెలు వాడకూడదు, పప్పు వాడకూడదు. అంటే మీకు అన్నం లేదు, చపాతీ లేదు, ఇడ్లీ, దోశ, గారి, పూరి, ఉప్మా ఏమీ లేవు. అలాగే పాలు వాడకూడదు, పంచదార లేదు, చింతపండు లేదు, బెల్లం లేదు, స్వీట్స్ లేవు, ఫ్రూట్స్ లేవు, కొబ్బరి నీళ్లు కూడా తాగకూడదు, పైపెచ్చు కొబ్బరి నూనె తాగాలి అని చెప్తూ కూరగాయల్లో దుంపలు వాడబాకండి, ఒక ఉల్లిపాయ వాడండి, ఒక టమాటా వాడండి అంటున్నప్పుడు బీపీ రైజ్ అవుతా ఉంటుంది ఎదుటివాడికి. అవును, అంతే కదా, ముందు స్ట్రెస్ వచ్చేస్తుంది. ఏం తినాలి, గడ్డి తినాలా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టుగా వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది. దాన్ని గమనించినప్పుడు 90% డ్రాప్ అవుట్ అయిపోతున్నారు కదా, దీనికి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతో మా సెల్ హెల్త్ క్లినిక్ రీసెర్చ్ మొదలు పెడితే ఇవాళ మీకేం టు లెవెల్, మీరు అన్నం తినండి, చపాతీ తినండి, బ్రెడ్ ఆమ్లెట్ తినండి, పప్పు తినండి, పులిహార తినండి, బిర్యానీ తినండి అని చెప్తూ, దాంతో పాటు ఇంక డైట్ ఏం చేస్తున్నావు, యు ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎనీథింగ్ టుడే. కొన్ని గింజలు తినొచ్చు అని చెప్పాం, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడి గింజలు, అవిసె గింజలు, తెల్ల నువ్వులు, వాల్నట్టు, బాదం కూడా తినొచ్చు అని చెప్పాం. తినొచ్చు అన్నప్పుడు వీటికి నేను కొద్దిగా సీలియం హస్క్ లాంటి ప్రోబయోటిక్స్ యాడ్ చేసి బైండర్ని యాడ్ చేసుకుంటే ఒక పిండిలాగా తయారు చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచనతో ప్రయోగిస్తే వి ల్యాండెడ్ అప్ యాడింగ్ ఎట్ అల్ట్రా లో కార్బ్ ఫ్లోర్. అల్ట్రా లో కార్బ్ చపాతీ ఫ్లోర్, రోటీ ఫ్లోర్. అంటే ఇన్ఫాక్ట్ ఇది చూపిస్తున్నది కూడా నిజమైన మ్యాజిక్. ఇది ఒకటే కాదు, నిజమైన మ్యాజిక్ ఇప్పుడు చూపించబోతున్నాం. బిర్యానీ తింటూ ఎలా డైట్ చేయొచ్చు అని చెప్పి. ఫస్ట్ సార్ ఇది గురించి చెప్పండి సార్. మామూలుగా మనకి 2-3 చపాతీలు తింటే, 3 చపాతీలు తిన్నా అనుకోండి సార్, ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ వస్తాయి. ఇందులో ఏంటి బాగా 1/4 తగ్గుతుందా, 1/3 తగ్గుతుందా? 1 గ్రామ్ కార్బ్ పర్ 1 రోటీ ఇందులో. దీంతో చపాతీ చేసుకుంటే ఒక చపాతీకి 1 గ్రాము కార్బ్ మాత్రమే వెళ్తుంది. వావ్. మిగతా అంతా ఏంటి సార్? వాట్ ఇస్ ద ప్రైమరీ సోర్స్? ఎవ్రీథింగ్ ఫైబర్. ఒమేగా రిచ్ గా ఉంటుంది, ఒమేగా 3 రిచ్ గా ఉంటుంది. పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అన్ని కూడా ఒమేగా రిచ్ సీడ్సే. ఆల్మండ్స్ కూడా. కాకపోతే పిండి
బైండ్ అవ్వట్లేదు అనే దాని మీద మరి రీసెర్చ్ చాలా రోజులు ఆగింది. తర్వాత కొన్ని ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ యాడ్ చేసి సీలియం హస్క్ యాడ్ చేసి అరచిప్ప కొబ్బరి తినొచ్చు మన ప్రోటోకాల్లో. సో ఎండు కొబ్బరి నుంచి పౌడర్ చేసి దానికి కొద్దిగా యాడ్ చేసి రకరకాల జిమ్మిక్కులు చేసి ఒక ఫార్ములా చివరికి తయారు చేసాం. చేసుకునే విధానం కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. వేడి నీళ్ళలో కలిపి ముద్ద చేసుకోవాలి. కొద్దిగా బటరు, నాన్ వెజిటేరియన్స్ అయితే ఒక కోడిగుడ్డు కూడా వేసుకుని అప్పటికప్పుడు చేసుకుని ముద్ద చేసుకుని అప్పటికప్పుడు చపాతీ చేసుకుని తినాలి. ముద్ద తయారు చేసి పెట్టి ఎప్పుడో చేద్దామంటే చపాతీ రావట్లేదు. సో పెనం పొయ్యి మీద పెట్టేసి పిండి కలుపుకోవాలి. అంతే, సంథింగ్ కలుపుకుని వెంటనే వేసేసుకోవాలి. యు విల్ గెట్ వెరీ గుడ్ రోటీ. సో దీంతో సార్ 3 రోటీస్ తిన్నా కూడా మామూలుగా 3 grams ఆఫ్ కార్బ్స్ మాత్రమే. అంతే. అగేన్స్ట్ మనకు ఒక్కొక్క రోటీలో 70 grams 60 to 70 grams ఉంటుంది. సో 70 into 3 21 210 గ్రాముల కార్బ్స్ ని పక్కన పెట్టి 3 గ్రాములు కార్బ్స్ తో 3 రోటీలు తింటున్నాం. ప్లస్ విత్ ఫైబర్ అండ్ ఒమేగా ఇవి. అండ్ దీనిలో ఏమి అంటే ప్రిజర్వేటివ్స్ అస్సలు జీరో. మీరు ఎందుకంటే ఆల్రెడీ మీరు వాటికి అన్నిటికీ విరుద్ధం కాబట్టి అవి ఉండవని అర్థం చేసుకోవాలి. అది అందుకని ప్రిజర్వేటివ్ బదులు సీలియం మాస్క్ వాడాం. దీనికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు సార్? అంటే మనకి కాన్స్టిపేషన్ రావడం అట్లాంటివి ఏమి, ఫైబర్ కదా, ఇన్ఫాక్ట్ మోర్ డైజెషన్. కరెక్ట్, అర్థమైంది. ఇది మ్యాజికల్ సార్. 2 చపాతీలు దాటి కూడా మీరు తినలేరు, ఫిల్లింగ్ గా ఉంటుంది. మేము ఇచ్చేది ఇది క్యారియర్ గా వాడుతున్నాం. ఎందుకంటే కూరలు తినండి, చికెన్ తినండి అంటే దేంతో తినాలని అడుగుతారు. క్యారియర్ కావాలి కాబట్టి ఐ వాంట్ దిస్ చపాతీ. అంతే. నార్త్ ఇండియన్స్ అంటే చపాతీ తింటారు సార్. మేము సౌత్ ఇండియన్స్ మాకు అన్నం కావాలి, అన్నం లేకుండా మేము ఉండలేవండి. 100 రోజులు 120 రోజులు అన్నం తినకుండా ఎవడుంటాడండి అని ప్రశ్నించే రోజులు వచ్చినప్పుడు ఐ అబ్జర్వ్డ్ సమ్వేర్ ఇన్ జపాన్, హాంకాంగ్, అక్కడ కొంజాక్ అనే ఒక దుంప వేరుని వాళ్ళు ఎండబెట్టి పౌడర్ చేసి దాన్నే రైస్ షేప్ లో, నూడిల్ షేప్ లో, పాస్తా షేప్ లో తీసుకొచ్చి తింటున్నారని గమనించాం. కొంజాక్. సో నేను అక్కడికి వెళ్ళి ఒకసారి రీసెర్చ్ చేశాను. చేస్తే దే ఆర్ ఈటింగ్ పర్ఫెక్ట్లీ అండ్ దేర్ ఇస్ నో న్యూట్రిషన్ ఏం లేదు దాంట్లో. 2 grams ఫైబర్, 2 grams కార్బ్స్ ఉంటుంది. అంతే. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మాయిశ్చర్ ఓన్లీ. సో అప్పుడు ఐ కాంట్ కీప్ దెమ్ అవైలబుల్ ఫర్ మై పీపుల్ ఆల్సో అనిపించి. ఇట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ అసలు అన్నం తినకుండా ఉండలేమండి అన్నప్పుడు మిరకల్ రైస్ అయినా ఇది చేయొచ్చు. ఇదే మిరకల్ రైస్, కొంజాక్ రూట్ తో చేసిన రైస్ ఆకారంలోని ఈ రైస్ లో ఏమాత్రం మనకి కార్బోహైడ్రేట్ ఉండదు. అండ్ దాంతో పాటు మీరు మన ఇమాజినేషన్ బట్టి దీంతో తినేవాళ్ళు చికెన్ బిర్యానీ తింటారు, ఎగ్ బిర్యానీ తింటారు, లేదంటే పన్నీర్ బిర్యానీ తింటారు, కూరగాయలన్నీ వేసి ఫ్రైడ్ రైస్ తింటారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటారు, పులిహోర కూడా చేసుకోవచ్చు దీంతో. కానీ పులిహోరలో మనకి ప్రోటీన్ రాదు, అదొకటే కదా సార్? ప్రోటీన్ రిచ్ కాదు. పులిహోరలో మీకు లెమన్ వాడతాం, మళ్ళీ చింతపండు వాడకుండా లెమన్ వాడి. దీంట్లో కూడా ప్రోటీన్ ఏమి లేదు, ప్రోటీన్ ఉండదు. అంటే మనకి దీంతో ప్రోటీన్ జోడిస్తే ఫుల్ మీల్ అవుతుంది. ప్రోటీన్ కి ఇది వెహికల్ కాబట్టి. పులిహోరలో మనకు ఉండదు కాబట్టి విడిగా ఉన్న ప్రోటీన్ సోర్స్ పెట్టుకోవాలి. బట్ లేకపోతే అట్లీస్ట్ చిన్న తృప్తి అయితే ఉంటుంది మనకి. అమాంతం కార్బ్స్ తినేసి ఇంతే అన్నం తిన్నాను కదా అయినా లావ్ అయిపోతున్నాను అనుకున్న వాళ్ళకి ఇది సమాధానం. ఐ థింక్ ఇది ఒక 1 week 10 days వాడితేనే తెలిసిపోతాము సార్ బాడీలో డిఫరెన్స్. 1 week కాదు, 2-3 రోజులు వాడి చూడండి. ఓన్లీ ఆ రైస్ తోనే తినండి, యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బాగా ఫుల్ హెవీగా అనిపిస్తుంది మీకు. నేను తిన్నాను సార్, నేను స్వయంగా తిన్నాను. అన్నం కూడా మల్లెపూలాగా పట్టులా ఉడుకుతుంది, భలే ఉంది. దానిలో మనం కొంచెం బటరు, నెయ్యి ఎలాగో అలౌడ్ కాబట్టి, హెల్దీ ఫ్యాట్ కాబట్టి అది వేసుకుని తింటే ఇంకా మరింత టేస్టీగా. మీకు కావాల్సిన కూర వండుకుని చివరిలో బియ్యం కొద్దిగా క్లీన్ చేసి దాంట్లో వేసి మూత పెట్టండి, 5 నిమిషాల్లో కుక్ అయిపోతుంది, బిర్యానీ రెడీ అవుతుంది. అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది, అన్ని ఒక్కటి చూపిద్దాం సార్. అప్పుడే మీరు మ్యాజిక్ మిరకల్ చెప్పేకండి. వీటితో పాటు సార్ అంటే దిస్ ఇస్ ఫ్యాసినేటింగ్ ఇన్ ద హెల్త్ ఫుడ్ ఇండస్ట్రీ బికాస్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి మనం ఎవరు గ్రహించాము. మీరు అన్నట్టు ఇది కొంచెం ప్రైసీయే, కానీ సరిగ్గా తింటే ఒక మనిషికి నెలకి మాక్సిమం 1.5 kilos పడుతుంది. ఈ రైస్ అంతకంటే తినలేరు. దాంతో పాటు ఈ చపాతీ ఫ్లోర్ కూడా పెట్టుకుంటే ఒక పూట ఇది అని పెట్టుకుంటే వాళ్ళకి 1 kg సఫిషియెంట్ రెగ్యులర్ ఫుడ్ తిన్నట్టే. దాంతో ఇంకా వాళ్ళు తినేవాళ్ళు ఎగ్ లేదు పన్నీర్ బుర్జీ లేకపోతే సోయా, అలా రకరకాల సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ వెతుకోవచ్చు. ప్రోటోకాల్లో సోయా గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి మనం తగ్గిస్తాం సార్. ఓకే, సోయా గ్లూకోజ్ ఉంటుంది అయితే. ప్రోటీన్ కూడా ఉంటుంది బట్ గ్లూకోజ్ కూడా ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్లో ఉన్నప్పుడు అది అవాయిడ్ చేయమని చెప్తాము, తగ్గిస్తాం. అదే పిండితో ఏదైతే రోటీ చేసిన పిండి ఉందో అదే పిండిలో కొద్దిగా హెల్దీ ఈస్ట్ కలిపి we made a bread out of it. అల్ట్రా లో కార్బ్ బ్రెడ్. మామూలుగా ఒక స్లైస్ కి 110 క్యాలరీలు, 120 క్యాలరీస్, ఒక 80 grams కార్బ్స్ ఉంటాయి. 70 grams కార్బ్స్ ఉంటుంది. దానిలో మీరు ఇందులో ఎంత ఉంటుంది సార్? ఈచ్ స్లైస్ హ్యాస్ 5 grams ఆఫ్ కార్బ్స్. అంతే. సో ఒక స్లైస్ సపోజ్ అది కూడా ఈస్ట్ కలిపాం కాబట్టి అదర్వైజ్ అది కూడా 2 grams ఉండేది. అది సో 5 grams ఆఫ్ కార్బ్ పర్ స్లైస్. సాఫ్ట్ బ్రెడ్, నార్మల్ బ్రెడ్ అంత టేస్టే ఉంటుంది. దీన్ని సార్ చాలా మంది ఎగ్ లో శాండ్విచ్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా వాడేస్తున్నారు దాన్ని. పన్నీర్ శాండ్విచ్ చేసుకోవచ్చు వెజిటేరియన్స్ అయితే. ఎస్. సో ఇందులో అవకాడో వాడచ్చు కదా సార్? అవకాడో యు అలౌ. yes గాట్ ఇట్ సార్. బట్ పాయింట్ ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇమాజినేషన్ ఉన్న వాళ్ళకి
ఈ బేసిక్ మెటీరియల్స్ పెట్టుకుంటే చాలా విషయాలు చెల్లుబాటు అయిపోతాయి, రోజు చక్కగా గడిచిపోతుంది వితౌట్ ఫీలింగ్ డిప్రైవ్డ్. ఇది మనకి ఇంతకంటే ఇంకా బిజీగా ఉండే ప్రొఫెషనల్స్ కోసం మిరకల్ నూడిల్స్. రైసే కాదు, నూడిల్స్ సేమ్ థింగ్. అదే కొంజాక్ పౌడర్ తోనే రైస్ చేసాం, అక్కడ నూడిల్స్ చేసి చూపించారు. ఇది డైరెక్ట్ గా మనం స్టర్ ఫ్రై చేసుకుని కావాల్సిన వేసుకుని తినేయడం అంతే కదా సార్. ఎగ్ నూడిల్స్ చేయొచ్చు, దాంట్లో చేసుకోవచ్చు, వెజిటబుల్ నూడిల్స్ చేసుకోవచ్చు. అలాగే ఇలాగా మిరకల్ రైస్ ప్యాకెట్, అంటే ఇది టైం లేని వాళ్ళకి, ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు విషయం బయటపెడతాను సార్ నేను. పన్నీర్ బర్గర్ వెజిటేరియన్స్ కి చాలా యాప్. ఈ బన్ లో కూడా ఏమాత్రం కార్బ్స్ లేవా? రోటీ పిండే. వెరీ హార్డ్ టు బిలీవ్ సార్. ఒకసారి అసలు ఈ బర్గర్ చూస్తే గుమగుమలు అయితే వస్తున్నాయి సార్. ఎక్కడ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ బర్గర్ ఇన్ దిస్. గోధుమ పిండి లేదు, మైదా పిండి లేదు. సో పన్నీర్ బర్గర్ ఇందులో లో కార్బ్స్ ఎంత ప్రోటీన్ ఉంటుంది సార్ సుమారుగా మీ దృష్టిలో? ప్రోటీన్ పన్నీర్ లో ఉన్న ప్రోటీన్ అంతా ఉంటుంది, అదే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అండ్ బర్గర్ ఇస్ హ్యావింగ్ అబౌట్ 15 grams of carb. 15 grams కార్బ్. అసలు ఈ కీటో డయట్ లేకపోతే లో కార్బ్ డయట్ లో మీరు చెప్పే విధానంలో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ అలౌడ్ పర్ డే? 10 to 15% of your diet protocol can be carbs. సో బేసికలీ మనకి 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇస్ 9 calories. Yes. సో మనకి 1800 అనుకుందాం సార్ మోడెస్ట్ గా. 1800 క్యాలరీస్ అనుకుంటే 180 to 200 calories of carbohydrates are allowed కదా. అదే కాబట్టి మనకి ఈజీలీ 9 into 10 20 grams ఆఫ్ కార్బ్స్ వరకు ఓకే. 20 to 25 grams కార్బ్స్ ఓకే. 25 grams. సో ఒక పూట ఇది తింటే కూడా 15 గ్రాములు వస్తుంది మాక్సిమం. ఇది ఒక మెయిన్ మీల్ మధ్యాహ్నం అనుకుంటే. రెండో పూట ఆ రైస్ లో కార్బ్స్ లేవు, రోటీలో కార్బ్స్ లేవు. ఇది టూ మచ్ సార్ అసలు. అంటే నాకు ఇట్స్ టూ మచ్. ఇది కల్కి నెక్స్ట్ సినిమా చూసినట్టుంది నాకైతే. అంటే అందులో రకరకాలు చూపిస్తారు. టెక్నాలజీ యుగం ఎలా ఉందంటే అని చెప్తే ఇది సార్, ఇది సేమ్ థింగ్. చికెన్ బర్గర్ ఇష్టం ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ అ చికెన్ బర్గర్. అండ్ అలాగే బర్గర్ ఒకేలా ఉంటుంది కాబట్టి తీయట్లేదు నేను డబ్బాలోంచి. పెద్ద మిరకల్ ఏంటంటే వారం వారం సండే వచ్చిందంటే బిర్యానీ బాస్. బిర్యానీ కూడా తినని జీవితం ఒక జీవితం అనుకునే వాళ్ళకి సార్ ఇది కూడా మిరకల్ రైస్ తో చేసిన బిర్యానీ. ఇదిగో ఈ రైస్ తో ఈ బిర్యానీ. సార్ ఒక రిక్వెస్ట్, రాబోయే ఎపిసోడ్స్ లో ఎవరైనా కొంచెం కుకింగ్ ఉన్న వాళ్ళు ఉంటే సార్ మీరు స్టవ్ ఇస్తే ఇవి ఎలా చేస్తారు కూడా చేసి చూపించారు ఖచ్చితంగా. బికాస్ దిస్ ఇస్ లైక్ అ రెవల్యూషన్ ఇన్ డైట్ ఫుడ్ సార్. మన క్లౌడ్ కిచెన్ లోకి వస్తే మీరు ఒకసారి అక్కడ చేస్తున్నప్పుడు చూసి. క్లౌడ్ కిచెన్ కూడా ఉంది కదా సార్. అంటే యూ యాక్చువల్లీ సప్లై ఫుడ్ ఆల్సో. డైరెక్ట్ గా కావాలనుకున్న వాళ్ళు మీల్ ప్లాన్స్ తీసుకోవచ్చు. సో ఇది సార్ ఇందులో కూడా మనకి మిరకల్ రైస్ తో నేతితో అన్ని చేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది దాంట్లో పాటు మనకు అఫ్ కోర్స్ ప్రోటీన్ సోర్స్, మనం ఎంత మంచి ప్రోటీన్ సోర్స్ ఇస్తే అంత మంచి మీల్ అవుతుంది అది. బట్ అట్లీస్ట్ ఫ్రైడ్ ఎగ్ కూడా దాంట్లో పెట్టి చూస్తే ఇంకా బాగా. అట్లీస్ట్ సార్ మనకి అన్నం తినలేదన్న కొరత ఉండదు. లేదు కదా. చికెన్ సలాడ్ అంటే ఇది కూడా ఇందులో స్పెషల్ గా ఏమన్నా ఉందా? ఇందులో జస్ట్ రెగ్యులర్ సాలడ్. సో ఇది కూడా ఒక మంచి మీల్ అవుతుంది. ఇందులో ఏం చేసామంటే బోల్డ్ అని వెజిటబుల్స్. ఇది కూడా ఒక మంచి మీల్ సార్. లుక్ ఎట్ దిస్ ఫుల్ మీల్. ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చు, లేకపోతే పన్నీర్ తో రీప్లేస్ చేసుకోవచ్చు వెజిటేరియన్స్ ఉంటే. అన్ని ఉంటాయి అండ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఇది హోల్ ఫుడ్. కానీ సరే బయట దొరికే చికెన్ సాలడ్ వాట్ యు డు రికమెండ్ ఇట్? నో వాట్ ఆయిల్ వి ఆర్ యూజింగ్. మేము సాసేజెస్ లో ఏం సాస్ లేం పుయ్యం, దాంట్లో బటర్ మాత్రమే వాడతాము. బికాజ్ సార్ నేను విన్నది సాలడ్ డ్రెస్సింగ్ అని వేస్తారు బయట, దానిలోనే బొచ్చడి క్యాలరీస్ ఉంటాయట. అండ్ చాలా అన్హెల్దీ సోర్స్ అది. అండ్ చాలా అన్హెల్దీ ఫ్యాట్ ఉంటుంది అందులో. వి ఓన్లీ యూజ్ బటర్ అండ్ ఘీ. కాబట్టి ఇలాంటి సాలడ్ తిన్నప్పుడు కూడా ఎక్కడంటే అక్కడ ఫ్రెష్నెస్ లేని సాలడ్స్ గానీ అవి ఇవి అడిటివ్స్ యాడ్ చేసే సాలడ్స్ గానీ తినకూడదు. సో అది చాలా గమనించుకోవాల్సిన విషయం. వీటితో పాటు సార్ ఇదిగో మనందరికీ ఇష్టమైన లెమన్ రైస్. ఇది కూడా చాలా ఆశ్చర్యకరం. ఈ మిరకల్ రైస్ తో చేసింది. గుమ 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 లెమన్ ఎక్కడా తగ్గేదేలే. వైటమిన్ సి కూడా వచ్చేస్తుంది. మరి చింతపండు వాడకూడదు కదా మన డైట్ లో. అవునా సరే, ఈ విషయం నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకు సార్? దాంట్లో కూడా గ్లూకోజ్ ఉంటుంది. చింతపండులో గ్లూకోజ్ ఉంటుంది. కొత్త విషయం. చాలా గ్లూకోజ్ ఉంటుంది సార్. అంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఆ షుగర్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. సో డయట్ లో ఉన్నంత కాలం ఆ కొద్దిపాటి ఇంతే కదా అంత కదా అని అనుకోకుండా స్ట్రిక్ట్ గా పాటిస్తేనే బ్యాడ్ సెల్స్ చచ్చిపోతాయి. పుట్ దెమ్ ఆన్ స్టార్వింగ్. హెల్తీ సెల్స్ కావాల్సిన ఫుడ్ అంతా పెడుతున్నాం. ఎలాగో ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ వస్తుంది దీంతో, అండ్ కార్బ్స్ లేకుండా కూడా ట్రై చేస్తున్నాం. మనం ఇందాక చూపించిన ఈ బ్రెడ్ తో చేయవలసిన బాంబే టోస్ట్, అంటే ఎగ్ లో ముంచి చేసుకుంటారు. పాలలో కాదు. పాలు అలౌడ్ సార్? పాలలో మిల్క్ ఇస్ నాట్ అలౌడ్ కదా. మిల్క్ నాట్ అలౌడ్ కాబట్టి ఇది బ్రెడ్ తో ఇది చేసుకుంటే ఇది మంచి బ్రేక్ఫాస్ట్ అవుతుంది. 2 స్లైసులు తింటే అంతకంటే తినలేరు. ఫుల్ గానే ఉంటుంది. బట్ ఎన్ని క్యాలరీస్ ఉంటాయి సార్ 1 సర్వింగ్ కి? ఈ రైస్ మాత్రం రైస్ లో క్యాలరీ ఏమీ లేదు, 0 calories. మామూలు రైస్. ఈ రైస్ అయితే 10 క్యాలరీలు మాత్రమే. కాబట్టి మనకు అసలు క్యాలరీస్ రావు. ఎనర్జీ ఉంటుందా సార్? ఎనర్జీ మీరు దాంట్లో ప్రోటీన్ వెళ్తుంది కదా, కాంబినేషన్ లో తీసుకుంటారు కదా, దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ ఏమీ లేదు రైస్ లో. టు మేక్ ఇట్ క్యారియర్ లాగా వాడటానికి ఉపయోగించాము. మనకి సెటైటీ లెవెల్స్ కూడా ఉండాలి కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉండాలి, తిన్న సాటిస్ఫాక్షన్. కాబట్టి రుచి మాత్రం చాలా బాగుంది సార్. ఈ రైస్ రుచి చాలా అంటే చాలా బాగుంది. ఇదే రైస్ తోటి అంటే ఇంకా ఇమాజినేషన్ ఉంటే బోల్డ్ చేసుకోవచ్చు. ఇదిగో ఇది అంటే ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్స్ తో చేసి దీంతో ప్రోటీన్ కూడా కలిపారు.
కలోంజీతో వాడు చేసుకోవచ్చు బిసిబేలాబాద్. కలోంజీ దాల్ అని ఉంటుందా సార్? కలోంజీ అలాగే మార్చి వండుతారు, అది ఆ డిష్ తేలేదు, అది దట్స్ ఆల్సో దేర్. అది కూడా ఉంది. పప్పు టేస్టే ఉంటుందా? దాదాపుగా పప్పు టేస్ట్ ఉంటుంది. ఇది ఈ ఫ్రైడ్ రైస్. బట్ డయట్ ఫుడ్ లో ఇన్ని వెరైటీస్ ఫస్ట్ టైం చూస్తున్నాం మనం, దట్ టు విత్ వెరీ లో కార్బ్ సోర్సెస్. ఇది శాండ్విచ్, ఆ బ్రెడ్ తో చేసిన శాండ్విచ్. అంటే మనకి ఆప్షన్స్ లేవు, రోజు పన్నీర్ ఏం తింటామండి, రోజు ఇదేం తింటాం అన్న వాళ్ళకి ఇది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఫ్యాసినేటింగ్ సార్. అసలు ఇదే ఈ మెథడాలజీ ఉన్నప్పుడు అందరూ అమాంతం ఎందుకు షిఫ్ట్ అయిపోరు దీనికి? కాస్ట్ ప్రాబ్లమా, లేకపోతే అవగాహన లేదంటారా దీని గురించి? ఎవరిని తప్పట్టద్దామంతా మీ ముందు తీసుకురావడానికి 3 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే కానీ అవ్వలేదు. వీ షుడ్ నాట్ చీట్ ఎనీథింగ్. ఎటువంటి చీటింగ్ జరగకుండా మీకు యు ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎనీ ఆఫ్ యువర్ క్రేవింగ్స్ లాగా చేయాలంటే ఏం చేయాలి అనే ఆలోచనతో మొదలుపెట్టిన ఈ రీసెర్చ్ జపాన్ దాకా వెళ్ళి రావాల్సి వచ్చింది. టుడే మీరు డైట్ చేయండి, సప్లిమెంట్స్ వాడుతూ డైట్లో జాగ్రత్తలు తీసుకోండి అంటున్నప్పుడు అంతకుముందు మీకు వచ్చే కోపం ఇప్పుడు రాదు. ఎందుకంటే మాకు రావాలి కోపం, ఇప్పుడు మీరు చేయలేనంటే. మీరు పొద్దున్నే బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారు, మధ్యాహ్నం చక్కగా అన్నం తింటున్నారు, సాయంత్రం చపాతీ తింటున్నారు, ఈ మధ్యలో సలాడ్లు తింటున్నారు, బర్గర్లు తింటున్నారు, పిజ్జాలు తింటున్నారు. యూఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎనీథింగ్. 80% టేస్ట్ మీకు నార్మల్ వాటితో సమానంగానే ఉంటుంది. అండ్ మీరు తిన్నారు కూడా కదా, చికెన్ బిర్యానీ కూడా తిన్నారు మీరు. సో యూఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎనీథింగ్. అండ్ అవి తింటూ హాయిగా మీరు సప్లిమెంట్లు వాడుకోండి. అండ్ హైడ్రేటెడ్గా ఉండండి. క్లస్టర్ వాటర్ తాగండి, లేకపోతే నార్మల్ వాటర్ తాగండి, 4 లీటర్ల నీళ్లు తాగండి, లేకపోతే 2 లీటర్లు క్లస్టర్ వాటర్ తాగండి. లెమన్ విరివిగా వాడుకోండి. ఇచ్చిన సప్లిమెంట్స్ అన్ని ఎసెన్షియల్ కిట్తో పాటు మీ ఆర్గన్ బేస్డ్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సప్లిమెంట్స్ వాడుకోండి. వాట్ ఆర్ యూ డిప్రైవ్డ్ ఆఫ్? మీరు ఇక్కడ ఏం ఇబ్బంది పడుతున్నారు? ఇది ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాం సెల్ హెల్త్ క్లినిక్ లో. అండ్ మనమే క్లౌడ్ కిచెన్ పెట్టి వీఆర్ రెడీ టు సప్లై టు ఎవ్రీబడి అక్రాస్ ద ట్విన్ సిటీస్. అండ్ స్లోలీ వీ వుడ్ లైక్ టు ఎక్స్పాండ్ ఇట్ టు అదర్ ప్లేసెస్ ఆల్సో. అంటే దీని రెసిపీస్, మెథడాలజీ, ఇంగ్రీడియంట్స్ అన్ని స్టాండర్డైజ్డ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ తో కంటిన్యూ చేద్దాం అనేది మీ సంకల్పం. బట్ ఆఫ్ కోర్స్ అలా అంత అక్కర్లేదు, ఇంట్లోనే ఉంటున్నాం, ఇంటి పట్టున మేము చేసుకుంటాం అనే వాళ్ళకి ముడి పదార్థాలు కూడా రెడీగా ఇచ్చేస్తున్నాం. రైట్. ఇది నేను చూడలేదు సార్. ఇది ఒకటి, ఇది యువర్ సేయింగ్ దిస్ ఇస్ చికెన్ సూప్. ఇందులో ఇంగ్రీడియంట్స్ చదువుతాను ఒకసారి. ఆల్మండ్ ఫ్లోర్ అంటే బాదం పప్పు పిండి, కోకోనట్ మిల్క్ పౌడర్, కొబ్బరి పాల పొడి, బటర్ పౌడర్, చికెన్ పౌడర్, చీజ్ పౌడర్, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ న్యాచురల్లీ ప్రాసెస్డ్ సార్. అలాగే గువార్ గమ్ అంటే ఏంటి సార్? గోరుచిక్కుడు గమ్ అంటే ఏమి అందులో ఫైబర్ కోసం. వైట్ ఆనియన్ పౌడర్, అది ఎండబెట్టి ఆనియన్ ని పౌడర్ చేశారు అంతేనా? క్యాప్సికమ్ ఫ్లేక్స్, థైమ్, పార్స్లీ, ఆరిగానో, టర్మరిక్, క్యూమిన్, బ్లాక్ పెప్పర్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, ఇవన్నీ కూడా ఏంటంటే టేస్ట్ ఎన్హాన్సర్స్, న్యాచురల్ టేస్ట్ ఎన్హాన్సర్స్. వీటితో పాటు సిట్రిక్ యాసిడ్. ఎక్కడన్నా ప్రిజర్వేటివ్స్ ఉన్నాయమ్మా? ఒక్క ప్రిజర్వేటివ్ కూడా లేదు. దీనిలో న్యూట్రిషనల్ వాల్యూ చదువుదాం. అమౌంట్ పర్ సర్వింగ్ 2 cups, అంటే ఒక ప్యాకెట్ లో 2 కప్పుల సూప్ వస్తుంది. అందులో 1.7 grams ఫ్యాట్ అండ్ కార్బ్స్ 6 గ్రాములు మాత్రమే. సో 6 గ్రాముల కార్బ్స్ అంటే ఒక పూట భోజనం ఇది అయిపోవచ్చు. 2 కప్పులు కలిపి ఎస్, ఒక ప్యాకెట్ తో 2 కప్పులు వస్తుంది. ఒక కప్పే తాగుతావు, ఒక కప్పు తర్వాత తాగుతానంటే 3 గ్రాములు వస్తుంది. అంటే సార్ ఇప్పుడు చాలా మందికి సార్ ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నాయి ఇవాళ అంటే ఆల్టర్నేటివ్స్, జీవితం దుర్భరం అయిపోయి, భారం అయిపోయి, బాబోయ్ డైట్ చేయాలా, బాబోయ్ డయాబెటీస్ రాకుండా మనం ఉండాలా అన్న వాళ్ళకి ఇంత హ్యాపీ ఆప్షన్స్ వస్తున్నాయి విత్ నో సైడ్ ఎఫెక్ట్స్, నో ప్రిజర్వేటివ్స్. అంటే వాట్ మోర్ కెన్ వి ఆస్క్ ఫర్ దిస్ టైం? wherever we are labeled, that means we have got the approval also. But cloud kitchen లోకి వెళ్ళి మేము చేస్తే unless we get the approval we are not supposed to sell. అంతే కదా. సో అన్ని విత్ అప్రూవల్, FSSAI అప్రూవల్ తోనే ఇవన్నీ చేస్తున్నాం. మీరు ఇంట్లో చేసుకుంటానంటే రా మెటీరియల్ తీసుకెళ్ళి మీరు చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వాడిన వాళ్ళు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్, బ్లోటింగ్, గ్యాస్ అవి ఏమీ లేవు. ఇవన్నీ వాడుతూ కూడా వారానికి 2 కిలోలు తగ్గుతున్నారు, 1.5 kg నుంచి 2 కిలోలు తగ్గుతున్నారు మా వెయిట్. ఇవన్నీ వాడుతూ కూడా నెలకి 15 కిలోలు తగ్గిపోతారు, 10 కిలోలు తగ్గిపోతారు అని అంత డ్రాస్టిక్ గా తగ్గిపోమని కూడా మేము రికమెండ్ చెయ్యం. 6 to 7 kgs ఐడియల్లీ యూ కీప్ రెడ్యూస్ ఎవ్రీ మంత్. ఫర్ 3 months you will get reduce at least 20 kgs reduce అవుతారు. యు ఆర్ నాట్ డిప్రైవ్డ్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎనీథింగ్. సప్లిమెంట్స్ ఏముంది, మంచినీళ్ళు పట్టుకుంటారు, గ్లాస్ మంచినీళ్ళు పట్టుకుంటే వేసేసుకుంటే అయిపోతుంది. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓన్లీ ప్రోటీన్ తో వితౌట్ కార్బ్స్ తో ఉండాలంటే ఎలా అనే దాని మీద మొదటి రోజే 100 రోజుల అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతున్నాడు మనిషి. అటువంటిది ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇంకొక 50 రోజులు చేయమన్నా చేస్తాం సార్, ఇబ్బంది లేదు అనే పరిస్థితికి వస్తున్నారు. ఇవాళ క్రానిక్ పేషెంట్స్ ఎవరు తినలేకపోతున్నారు, క్యాన్సర్ పేషెంట్స్ కూడా మేము అడ్వైజింగ్ దెమ్ దిస్ ఓన్లీ. అంటే బికాజ్ అది స్టాప్స్ ద సెల్స్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ హెన్స్ ద రికవరీ ఇస్ ఫాస్టర్. అంతే కదా సార్ మీరు చెప్పిన ఫండా. స్ప్రెడ్ అవ్వకుండా వాటి ఇమ్యూనిటీ పడిపోతే మెటాస్టాసిస్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలుగుతున్నాం కదా క్యాన్సర్ సెల్స్ ని.
బై డిప్రైవింగ్ దెమ్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఆల్సో అదర్ సప్లిమెంట్స్ ద్వారా మెకానిజం ద్వారా వీఆర్ ఇన్హిబిటింగ్ గ్లూటమిన్ లాంటి ప్రోటీన్ చైన్స్ ని ఇన్హిబిట్ చేస్తూ ఏ దారి నుండి కూడా దానికి ఫ్యూయల్ ఇంధనం అందకుండా చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ తీసుకొచ్చాం. క్యాన్సర్ అనే కాదు, ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఇవన్నీ తింటూ హాయిగా 1 month లో వాళ్ళు 11.5 నుంచి 6.5కి వచ్చేస్తున్నారు. మొన్న మీరు వచ్చినప్పుడు కూడా 1 person was 11.8కి వచ్చాడు HbA1c. He came down to 5.5 within 1 month time only. That is a miracle for me also with the diet. So ఇట్లాంటి మిరకల్స్ ఇవన్నీ వాటికి ఉపయోగపడుతున్నాయి. ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్ టు డూ ద డైట్ ప్రాపర్లీ అండ్ ఫర్ అ లాంగర్ టర్మ్. సార్ నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని ఇది. మీరు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్నారు, యూ హ్యావ్ హ్యాడ్ అ ప్రెజెన్స్ ఎవ్రీవేర్. మీరు ఎందుకు హెల్త్ కేర్ వెల్నెస్ ఇండస్ట్రీలోకి వచ్చారు అసలు? I was into this wellness since in 2009 only. After that, because of my family issues, I was supposed to be with my father. Akkada he was running a hospital there also. Doing that is Ramakrishna Nursing Home అని పేరుతో చేసేవారు. ఆయన is a doctor there, known as a 1 rupee doctor. And గన్నవరంలో for 40 years he was charging only 1 rupee and 100 rupees for a surgery. 10,000 పైన సర్జరీ చేశారు. బాబోయ్, 100 రూపాయలు సర్జరీ చేశారు నాన్నగారు. డాక్టర్ రంగదామరావు గారు అని ఈజ్ an inspiration to me. Why he did that I don't know. Probably doing that is something great, inspiring me. But what inspired me more is ఆయన ఎందుకు అలా చేశారంటే వాళ్ళ నాన్నగారు చెప్పారంట, నువ్వు సర్వీస్ చెయ్యి, నీకు తినడానికి సరిపడా ఉన్నాయి కదా. So he believed it and did it. So I was supporting him, and land anta ఉన్నప్పుడు he asked, since I was there, so I had to help him for others. మిగతా అన్ని నేను చూసుకుంటానికి అవసరం ఉండి అక్కడ ఉండాల్సి వచ్చింది. Once my father was no more in 2021, on his name I wanted to do again restart my service, and అట్లా ఒకళ్ళిద్దరు కన్సల్టెంట్ని పెట్టుకుని స్టార్ట్ చేసాం. టుడే 4 years we have dealt with almost 80,000 పేషెంట్స్ని చూడగలిగాం in our cell health clinics in last 4.5 years. 80,000 పేషెంట్స్కి మీరు సొల్యూషన్స్ ఇచ్చారు. Yes. చాలా మంది పూర్తిగా రికవర్ అయ్యారు, కొంతమంది రికవర్ అవుతూ ఉన్నారు. Definitely more than 50,000 people are happy and healthy. డయాబెటీస్ రివర్స్ అయిపోయింది, హార్ట్ డిసీజ్ రివర్స్ అయిపోయింది, లివర్ సిరోసిస్ లాంటి సివియర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అనే కేసెస్లో కూడా ఈ సొల్యూషన్స్ ఉంటాయని విన్నాను. అవును, సిరాసిస్లోకి వెళ్ళిన దాన్ని రివర్స్ చేయటం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం. అటువంటివి కూడా కొన్ని మనం చూసామంటే దిస్ మ్యాజిక్ ఇన్ అవర్ సప్లిమెంట్స్. ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్ డెఫినెట్గా చాలా ఉపయోగపడుతుంది. దానికి తోడుగా ఆహార విధానంలో మార్పులు చేసుకోమంటున్నాం. మనం కూడా వాటికి హెల్ప్ఫుల్గా ఉండాలి కాబట్టి ఇంత రీసెర్చ్. మనం ఇప్పుడు ఏదో ఇన్ని డిషెస్ అక్కడ పెట్టుకుంటున్నాడు అన్నీ తినేయమని కాదు. ఆప్షన్స్ ఆర్ దేర్. వన్స్ యూ కెన్ టేక్ వన్ ఆఫ్ దిస్ టైప్ టుడే, యూ కెన్ టేక్ వన్ దట్ డే, టుమారో దట్. మార్చుకోవడానికి రెసిపీస్, నెంబర్ ఆఫ్ రెసిపీస్ తీసుకొచ్చి ఇచ్చాము తప్పితే అన్నీ ఒక్కరోజే తినేయమని కాదు. వీ హ్యావ్ గివెన్ దెమ్ ఆప్షన్స్, సో దే ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎనీథింగ్ టుడే. నిజంగానే ఇది తిన్నాక సాటిస్ఫాక్షన్, చాలా కడుపు నిండి చల్లగా ఉండి ఏ విధమైన కార్బోహైడ్రేట్ యాక్టివిటీ సార్ ఎస్పెషల్లీ కొంత మోతాదు మించిన తర్వాత గడబడి చేస్తుంది లోపల. ఒకసారి ఎక్కువ తిన్నారంటే మళ్ళీ తినాలని కోరిక వెంటనే కలుగుతూ ఉంటుంది. కార్బ్ క్రేవింగ్స్ అదే ప్రాబ్లం. కరెక్ట్ సార్. ఇది ఏంటంటే ఇది ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటూ కడుపు నిండుగా ఉంటూ ఆకలి లేకుండా అట్ ద సేమ్ టైం ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన ప్రోటీన్, మన దీంతో పాటు జోడించే ఇతరత్ర వైటమిన్స్, మినరల్స్. మోతాదులో కొబ్బరి నూనె కూడా తాగమంటాం దీంతో పాటు. అండ్ మనం లాస్ట్ టైం అనుకున్నప్పుడు ఆటోఫాగీ ఈజ్ సంథింగ్ వండర్ఫుల్ మెకానిజం. బట్ స్ట్రైట్ అవే ఆటోఫాగీకి వెళ్ళటం కంటే ఫస్ట్ 1 month or 45 days వీ డూ ఇట్ దిస్ సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్లో ఉంటూ ఈ అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ ఆఫ్టర్ దట్ వీ విల్ షిఫ్ట్ స్లోలీ ఇంటూ ఆటోఫాగీ. సడన్గా ఇమీడియట్గా స్ట్రైట్ అవే ఫస్ట్ డే నుంచి ఆటోఫాగీ చేయమని చెప్పం. బికాస్ ఫర్ దట్ నీడ్స్ 72 hours ఆఫ్ లిక్విడ్ ఫాస్టింగ్ స్టార్టింగ్లోనే. అండ్ వితౌట్ సింగిల్ క్యాలరీ వెళ్ళకుండా, ఒక్క క్యాలరీ వెళ్ళినా కూడా మళ్ళీ ఆటోఫాగీ ఫెయిల్ అవుతుంది. సో అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ దే షుడ్ గెట్ అకస్టమ్ టు దిస్ ప్రోటోకాల్. 40-45 days సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్లోనే ఉంటూ ఈ విధానం పాటిస్తూ దెన్ వీ విల్ స్లోలీ షిఫ్ట్ దెమ్ ఇంటూ ఆటోఫాగీ. అండ్ అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోటోకాల్ వీల్ లెట్ దెమ్ స్టే ఇన్ 14:10 విండోలో కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. వన్స్ ఇన్ ఇయర్ 42 days అగైన్ ఈ మెథడాలజీకి వచ్చి డిటాక్స్ యువర్ బాడీ అండ్ రెస్టోర్ యువర్ హెల్త్ హ్యాపీలీ. బికమ్ ఎ న్యూ వర్షన్ ఎవ్రీ 90 days, హెల్దీ న్యూ వర్షన్ ఎవ్రీ 90 days, అండ్ హెల్దీ న్యూ వర్షన్ టోటలీ ఎవ్రీ ఇయర్. వెరీ ఫ్యాసినేటింగ్ సార్, చాలా ఎన్రిచింగ్ ఆల్సో, చాలా ఇన్ఫర్మేషన్ అండ్ డైరెక్ట్గా రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయండి. అఫ్ కోర్స్ ఆర్డర్ చేసుకుని దలుచుకున్న వాళ్ళు దే కెన్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ కమింగ్ అప్ విత్ దిస్ మెథడాలజీ. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఐ రియలీ హోప్
చాలామంది డయట్ చేయాలి, కనీసం 10 కిలోలు తగ్గుతాను నేను, ఐ ఫీల్ గుడ్ అనుకుంటే కూడా చాలా ఆరోగ్య సమస్యలు ఉన్న లేకపోయినా నాకు 10 కిలోలు తగ్గితే నాకు బాగుంటుంది, ఐ ఫీల్ గుడ్ అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి మధ్య మార్గం. ఇలాంటి అంటే ఆల్టర్నేటివ్స్ టు స్టార్చ్ అండ్ కార్బోహైడ్రేట్స్, ఇవి వీటితో సాటిస్ఫాక్షన్ కంటిన్యూ అవుతూ కడుపు నిండుగా ఉంటూ ప్రోటీన్ సోర్సెస్, న్యూట్రియంట్స్, ఫంక్షనల్ మెడిసిన్ అన్నీ జోడించుకుంటే ఇంకా లైఫ్ హోగా జింగాలాల. యా, అంతే దట్ ఇస్ సార్. ట్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రవికుమార్ గారు. మళ్ళీ విల్ కమ్ టు యువర్ క్లినిక్ ఫర్ రెసిపీస్, ఎందుకంటే వీటిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈసారి చూస్తాం. క్లినిక్ కాదమ్మా, అదే క్లౌడ్ క్లౌడ్ కిచెన్కి కిచెన్కి వస్తాం. వెళ్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.